పేపర్ లీక్ బిల్లు వచ్చేసింది. ఆటోమేటిక్ ఆమోదము అయిపోతుంది. ఎందుకంటే విపక్షం కూడా దానికి మద్దతు ఇచ్చింది. పేపర్ లీక్ చేసేటటువంటి వాళ్ళకి సంబంధించిన కేసులు ఇక పైన వేగంగా విచారిస్తారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఓన్లీ ఇది రెగ్యులర్ కోర్టులా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దాంట్లో 3 నెలల్లోపు ఆ వ్యవహారాలను సెటిల్ చేయాలి, పరిష్కరించాలి, తీర్పు ఇచ్చేసేయాలి అన్నటువంటి. ఏ రాష్ట్రంలోనైనా సరే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ప్రకటించాలి, దాంట్లో వీటిని తీసుకురావాలి అన్నట్టు. వాస్తవంగా అత్యాచారం కేసులు కూడా అట్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడితే కనుక అనేక మందికి శిక్ష పడతారు. ఇప్పుడు ఓకే, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి ఈ దీంట్లో వచ్చే 10 సంవత్సరాలు మినిమం జైలు శిక్ష, 10 సంవత్సరాల వరకు మ్యాక్సిమం జైలు శిక్షతో పాటుగా 10 కోట్ల రూపాయల వరకు పెనాల్టీ అన్నట్టు. వాస్తవంగా ఉరి తీసేయమని పెడితే ఏమన్నా బెటర్ అవుతుంది. ఎందుకంటే పేపర్ లీక్ చేస్తున్నటువంటి వాడు ఈ జైలు శిక్షలకు భయపడట్లేదు, కోర్టులో తర్వాత బెయిల్ తెచ్చేసుకోగలం, లేకపోతే కేసులు కొట్టేయించుకోగలం అనుకుంటున్నాడు. అది ఆలోచించుకోవాల్సింది. బట్ బిల్ అయితే ఇంతవరకు ఆమోదం ఆటోమేటిక్గా పొంది విపక్షం కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో